ఎలక్ట్రానిక్స్. సార్ అయితే 5.1 హోమ్ థియేటర్ టోటల్ సెటప్ అనేది తీసుకున్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారో, సార్ పేరు ఏంటి అనేది సారే చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్? సార్ చెప్పండి, ఎక్కడి నుంచి అండి మీరు వచ్చారు? శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఇక్కడికి వచ్చినప్పుడు సౌండ్ ఎక్కడైనా డెమో విన్నారా? ఓకే. దాని రేట్ పరంగా ఎలా ఉంది, సౌండ్ పరంగా ఎలా ఉంది మనకు చెప్పండి. రేట్ పరంగా బాగుంది. సౌండ్ ఎలా ఉంది? సౌండ్ విన్నారా? డాల్బీ సౌండ్ ఎఫెక్ట్ ఉందా? సో హమ్మింగ్ సౌండ్ కానీ, డిస్టర్బెన్స్ కానీ, నాయిస్ కానీ, పవర్ ఆఫ్ చేసినప్పుడు కానీ, ఆన్ చేసినప్పుడు కానీ సౌండ్ ఏమైనా రావడం కానీ ఏమైనా ఉందా? ఏమీ లేదు. క్లియర్ గా మీరు చెక్ చేసుకున్నారు. లోపల కూడా ఏమేమి ఐటమ్స్ వేసానో మీకు ఓపెన్ చేసి చూపించి మీకు మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేశాక మీకు డెలివరీ ఇస్తున్నాను. మీరు మమ్మల్ని నమ్మి శ్రీకాకుళం నుంచి వచ్చారు. మిమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి న్యాయంగా ఇవ్వాలి. కాబట్టి న్యాయంగా స్పీకర్స్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఇచ్చాను సార్ కోసం. 12mm వుడ్తో చేయించి ఇచ్చాను సార్కి. సూపర్ గా ఉంది ఈ క్వాలిటీ. ఇక్కడ వైజాగ్ లోనే తప్పితే వేరే దగ్గర ఎక్కడ ఈ క్వాలిటీ అయితే దొరకదు నాకు తెలిసి. స్పీకర్ క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది. అదే విధంగా లోపల అయితే 6 ohms ఓఫర్స్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. 6 ohms ఓఫర్స్ అనేది నేను ఓన్ గా అసెంబ్లింగ్ చేయించుకున్నాను. ఆ చేయించుకున్నది సార్ కోసం, అంటే నా కస్టమర్స్ కోసం 6 ohms విడిగా నేను తయారు చేయించుకుంటాను. అదే మా కస్టమర్స్ కి నేను ఇవ్వడం జరుగుతుంది. 6 ohms 100% అందరూ సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? అదే విధంగా సార్కి 1300 JBL ఎల్పోడెడ్ సబ్ ఓఫర్ తో ఇచ్చాను, చూసారుగా. అదే విధంగా నాయుడు ఎలక్ట్రానిక్స్ పేరు మీద యాంప్లిఫైర్ 5.1 డాల్బీ DTS సూటబుల్ అయ్యే యాంప్లిఫైర్ ఇవ్వడం జరిగింది. ఈచ్ ఛానల్ 100 to 150 వాట్ వస్తుంది. సబ్ ఓఫర్ అయితే 400 వాట్ అవుట్పుట్ వస్తుంది. దానికి ఇంకో సబ్ ఓఫర్ యాడ్ చేసుకోవాలన్నా ఆప్షన్ ఇచ్చాను. సార్ కావాలనుకున్న ఆ రూమ్ సైజుకి కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఒక సబ్ ఓఫర్ అయితే సరిపోద్ది నాకు తెలిసి ఆ రూమ్ సైజుకి. ఎక్సలెంట్ సౌండ్ పర్ఫార్మెన్స్. సౌండ్ బయట కూడా విన్నారు. బయట ఎలా ఉందండి? బయట విన్నారు కదా మీరు? ఓకే, ఫుల్ సాటిస్ఫైడ్ కదా మీరు? థ్యాంక్ యూ వెరీ మచ్.